దాకా ఆ కొమ్ములతో వారి ధ్వని చేయుచుండగా మీరు బూరధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును. కనుక ఆ జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు. యెహోషువ 6వ అధ్యాయం 5వ వచనం. ఊగిసలాడుతూ ఉండే విశ్వాసపు మూలుగులకి, చెక్కుచెదని విశ్వాసపు ఆర్భాటమైన కేకలకి ఎక్కడా పోలికలేదు. ఈ ఆర్భాటమైన విశ్వాసపు కేక అనేది దేవుని రహస్యాలన్నిటిలోనూ అతి శ్రేష్టమైనది. దేవుడు యెహోషువతో అన్నాడు, ఇదిగో యెరికోను దాని రాజును నీ చేతికి అప్పగించాను. దాని శూరులందరూ నీకు లొంగిపోతారు. దేవుడు యెహోషువతో నీ చేతికి అప్పగిస్తాను అని అనలేదు, అప్పగించాను అన్నాడు. యెరికో పట్టణం ఇక యెహోషువదే. వెళ్ళి దాన్ని స్వంతం చేసుకోవటమే మిగిలిన పని. కాని ఎలా అన్నదే ప్రశ్న. ఈ అసాధ్యమైన పనికోసం దేవుడు ఒక పథకాన్ని సిద్ధం చేశాడు. వాళ్ల అరుపుల వల్ల యెరికో గోడలు కూలాయని ఎవరూ అనుకోరు. అయినప్పటికీ వాళ్ల జయంలోని రహస్యం ఆ కేకల్లోనే ఉంది. ఎందుకంటే అవి సాహసోపేతమైన విశ్వాసపు కేకలు. ఆ కేకలకు అధికారాన్నిచ్చింది దేవుడే. వాగ్దానం ద్వారా లభించిన విజయాన్ని దేవుని మాట మూలంగానే ఆ కేకల ద్వారా వారు పొందారు. అప్పటికింకా విజయసూచనలేమీ కనిపించంలేదు. కాని వాళ్ల విశ్వాసానుసారంగా దేవుడు వారికి చేశాడు. అందుకనే వాళ్ళు జయజయధ్వానాలు చేసినప్పుడు గోడలు కూలాయి. ఆ పట్టణాన్ని వాళ్ళకిచ్చేశానని దేవుడు మాట ఇచ్చేశాడు. విశ్వాసమూలంగా ఇది సత్యమని వాళ్ళు తెలుసుకున్నారు. ఎన్నో శతాబ్దాల తరువాత హెబ్రీలకు వ్రాసిన పత్రికలో ఈ విశ్వాస విజయం గురించి పరిశుద్ధాత్మ వ్రాయించాడు. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. విజయ నినాదపు స్తుతిగీతం ధ్వనించేదాకా విశ్వాసఫలం ప్రత్యక్షం కాదు. దివ్య పరమపురిలో ద్వారాలన్నీ స్తుతుల ద్వారాలే.